మీరు ఏ విధంగా చెక్ చేయాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్. బట్ అక్కడ నేను స్టేజ్ మీదకి వెళ్ళంగానే శ్రీముఖి గారు నేను అంటే వాళ్ళందరూ నైట్ నాకు 11:45కి వచ్చి సార్ బాలు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం బోధరాజు. బాలు ప్లీజ్. వినిపిస్తుంది సార్ మీకు? వినిపిస్తుంది పర్ఫెక్ట్. ఇప్పుడు మాట్లాడు. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు జడ్జిమెంట్ ఇప్పుడు స్టేజ్ పైన నేను నవదీప్ని తిట్టింటే ఇప్పుడు స్టేజ్ పైన తిట్టావు, రేపు నేను బిగ్ బాస్ పోతే నాగార్జున కూడా తిట్టావు అంటారు సార్. చెప్పండి. అవును, అట్లా కూడా అంటారు. అట్లా ఆలోచించి వాళ్ళు ఏమన్నా కూడా మనం సైలెంట్ ఉంటే ఆ ఉప్పల్ వాళ్ళు ఇట్లా ఆవేశం కూడా పడడు, నిజాయితీగా ఉంటాడు, ఆ గ్రేట్ అని పంపిస్తారని చెప్పి నేను సైలెన్స్ ఉన్నా సార్. లేకుంటే అక్కడ నేను ఏదో చూపించేవాడిని. అంటే ఇలా చేస్తేనేమో ఇప్పుడు ప్రతిభతలకు చెప్తున్నాడు మేము టెస్ట్ చేయడానికి చేసామంటే అంటే నేను వచ్చి నేను గల్లబట్టి కొట్టేస్తున్నాను స్టేజ్ పైన, అప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు మీరు. ఓకే, మీ పాయింట్ కరెక్టే. ఒకవేళ వాళ్ళు జడ్జెస్ కాబట్టి నేను ఒక రెస్పెక్ట్ ఇచ్చాను కాబట్టి నేను ఏం అనలేకపోయినా. ఇప్పుడు మేము టెస్ట్ చేస్తాం అంటే ఏంటి, ఇప్పుడు నాగార్జున సార్ పిలుస్తారు, శని ఆధారం వచ్చి మనకు చెప్తాడు సార్ తప్పు చేస్తారు, సార్ తప్పు చేస్తాడు కదా, నువ్వెవరు చెప్పండి కంట మాస్టర్ చెప్పండి సార్. అవును, అది 2 కోట్ల మంది చూస్తారు, ప్రజలు 2 కోట్ల మంది చూస్తారు. కొంచెం కామన్ సెన్స్ నాకు ఉంటుందా? ఎప్పుడు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడదు నాకు తెలియదా? గంటపూర్ పిచ్చోనా నేను? ఇండస్ట్రీ కోసం నేను ఉంటున్నా, ఇండస్ట్రీలో రూపాయి తింటున్నా, నాకు గంటపూర్ తెలియదా? మూవీ చేస్తాను, సీరియల్ చేస్తాను, కొన్ని షోలు కూడా వేసిన, పెద్ద పెద్ద ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాను. నవదీప్ మాట్లాడిన తర్వాత ఏమనిపించింది? నవదీప్ ఏమంటున్నాడు అంటే రియాక్ట్ కావాల్సింది అక్కడ టెస్ట్ చేసేది అది అని అంటున్నారు కదా. ఆయన మాట్లాడినాక మీకు ఏమనిపించింది? అక్కడ స్టేజ్ మీద ఏం మాట్లాడారు, ఇప్పుడైనా వీడియో చేస్తూ ఏం మాట్లాడారు? ఒకటి ఆలోచించండి సార్, ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ అగ్ని పరీక్ష అనేది ఒక ప్లాట్ఫామ్ నాకు ఇచ్చారు, దాని మీద వెళ్ళి ఇప్పుడు నేను సీరియస్ అయితే రేపు నా ఫ్యాన్స్ ఏమంటారు, నీకు అవకాశం ఇస్తే జడ్జెస్ మీద నువ్వు ఎందుకు లేసావంటే నేనేం సమాధానం చెప్పాలి? అందుకని ఆఫర్ ఇలా అంటారు రేపు. ఫుల్ వీడియో పెట్టమని సార్, నేను ఏం మాట్లాడినా ఫుల్ వీడియో మొత్తం పెట్టమనండి. బాలు అక్కడ షూట్ ఎంతసేపు జరిగింది బాలు? నీ ఎపిసోడ్ లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలు ఎంతసేపు షూట్ జరిగింది? బయటకు వచ్చింది ఒక 3 minutes, హార్డ్లీ 4-5 minutes వచ్చి ఉంటుంది అంతే. షూట్ ఎంతసేపు జరిగింది? నాకైతే నిజంగా చెప్తాను సార్ 10 నిమిషాలు జరిగింది. నీ ఒక్కడికి 10 నిమిషాలు షూట్ జరిగింది. 10 నిమిషాల్లో కూడా షూట్ లో కూడా ఏం మాట్లాడలే. నువ్వు వల్గర్ వీడియోలు ఉంటాయి, నేను పంపించి సమాజానికి నువ్వేం నరుకుతావు, అసలు నువ్వు బిగ్ బాస్ లో అసలు ఏం చేస్తావు, ఏం ఉత్తరించుతావు అని పోతావు అంటున్నారు సార్. అంటే ఇప్పుడు ఈయన వెళ్ళాడు, చాలా మంది వెళ్ళారు, ఏం ఉత్తరించడానికి వెళ్ళారు సార్ బిగ్ బాస్ కు? చెప్పండి. మరి ఈయన ఒకప్పుడు సినిమాలు లేకుండా ఊరు నుంచి వచ్చిన ఆయన కదా, ఈరోజు ఒక సినిమాలు తీసి ఒక జడ్జిమెంట్ కూకుని పెట్టినట్టే నువ్వు రూపాయి సంపాదించుకున్న కూడా నువ్వు నీలాగా గంజాయి అమ్మలేదు, డ్రగ్స్లు దొరకలేదు, పోలీస్ స్టేషన్ తిరగలేదు, నీలాగా నేను కాలులో తిరగట్లేదు, నా కాలు లేవు. నేను ఒక పాత కుటుంబం నుంచి వచ్చాను, నా ఫ్యామిలీ కోసం బతుకుని. నేను ఏమని చెప్పాను, నా ఫ్యామిలీ కోసం నేను చీరట్టుకున్నాను సార్, నాకు రూపాయి కావాలి, నా ఫ్యామిలీకి ఇవ్వాలని చెప్పి దాంతో ఇలా చేస్తున్నా. కానీ అంత వల్గర్ అంటే సార్ నేను బట్టలు ఇప్పి చేస్తానా సార్, ఏమో గలీజ్గా చేశానా, లేకపోతే మొగోళ్ళని పట్టుకుని ముద్దులు పెట్టి వీడియోలు చేసిన ఆయనలాగా ఏం చేశాను సార్? నేను ఏం చేసిన కంటెంట్ 10 మందిని అవ్వడానికి చేశాను తప్ప నేను వల్గర్ గా చేయలేదు. స్టేజ్ వరకు వెళ్ళక ముందు నువ్వు ఒక కామనర్ గా అప్లై చేసినప్పుడు ఒక వీడియో పెట్టాలి. నాకు తెలిసిన ప్రాసెస్ చెప్తున్నా. ఆ తర్వాత వాళ్ళు సంప్రదిస్తారు, టెస్ట్ చేస్తారు, 2-3 స్టెప్పులు ఎంక్వైరీ జరిగిన తర్వాతే కదా సార్. జూమ్ కాల్ నాకు హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్. జూమ్ కల్లా సమాధానం చెప్తే సూపర్ అన్నాడు. ప్రతి ఒక్కరైతే కూడా నేను సమాధానం చెప్పిన. జూమ్ కల్లా తీసుకున్నారు. మరి గ్రూప్ డిస్కషన్ లో కూడా ఆమె బొంబాయి ఆమె పాపం ఆమె ఎవరు కానీ దేవత ఆమె ఎడ్డంట, ఆమె గ్రూప్ కల్లా నన్ను నవ్వించుకోవాలంటే నా డాన్స్ కు నేను ఆఫీస్ ఫీడ్ అయిపోయి గ్రూప్ డిస్కషన్ కూడా నన్ను ఒప్పుకున్నారు. మళ్ళీ నాకు మెయిల్ అన్మెయిల్ చేస్తే మళ్ళీ నాకు మెయిల్ రాలేదు, అందరికి మెయిల్ వచ్చింది. అదేంటి నేను ఇంత బాగా చేసి నాకు మెయిల్ అంటే మా గ్రూప్ లో 3 మెయిల్ వచ్చింది. నేను వెళ్ళాను 2 days సార్, ఎంత మంది నవ్వుపించారు అక్కడ వచ్చిన అందరూ. బాలు నువ్వు వెళ్తావు, గ్రేట్, ఎంత నవ్వుపిస్తున్నావు, నువ్వు ఇంత మంది చూడ అందరు మెచ్చుకున్నారు సార్. 70 మంది. ఎక్కడ నీకు ఏం అబ్జెక్షన్ చేయలేదు కదా ఈ జూమ్ కాల్ లో కానీ గ్రూప్ డిస్కషన్ ఎక్కడ ఎవరేమనలేదు కదా? ఎక్కడ చేయొద్దు, ఏం చెప్పొద్దు అన్నారు. అట్లనే కట్టుబడి ఉన్నా, ఎందుకంటే అవకాశం కాదు ఇది కాదు అనేది. నవదీప్ అన్నట్టు వెక్కిలి వీడియోలు చేస్తామని, తర్వాత నువ్వు ట్రాన్స్ అని బిందు మాధవ్ అడిగినట్టుగా ఇవేం ఎక్కడ ఎవరు అడగలేదు కదా సార్. ఒక మనిషిని స్టేజ్ పైకి పిలిచినప్పుడు ఒక రెస్పెక్ట్ తో నువ్వు బాలు నీ వీడియోలో ఉంటాయి, చాలా మంది ఇలా పెడతారు, బాలు దీనికి నువ్వు తీసుకోలేం, బాలు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోతున్నాను సార్. పోనీ ఒక రోజు ఉంచుకుని నాకు గేమ్లు ఇచ్చి టాస్క్ ఇచ్చి గెలవకుంటే వెళ్ళకూడదు తెలియదు. నీవి వల్గర్ ఉంటాయి వీడియోలు, నేను ఎలా తీసుకుంటాం అనుకున్నా. సమాధానం నీ వల్ల ఏమో పోయాము, నువ్వు గేవ్ అని అడుగుతుంది ఆమె బిందు మాధురి గారు. అమ్మా మీరు నన్ను అన్నారు ఆ మాట, ఇప్పుడు నువ్వు ఉన్నావు ఒక లెస్బియన్ అంటే ఒప్పుకుంటావా తల్లి?
నవదీప్ అంటున్నారు సార్ స్టేజ్ పై ఇప్పుడు నేను నవదీప్ని స్టేజ్ పైన తిట్టింటే నేను గల్ల పట్టి కొట్టింటే నా మీద కేసు అవుతుందా కాదా? నన్ను కాదు, Big ఇంకొక Boss కు బాలికడు ఖండిస్తున్నా నీ లేదా? ఫ్యాన్స్ అంటున్నావు కదా, నేను ఫ్యాన్స్ కానీ అభిమానించే కానీ లేకపోతే ఈరోజు నీకు సపోర్ట్ దొరుకుతున్న విషయంలో కానీ వాళ్ళు అంటున్నారు ఏమంటున్నారంటే నిజంగా నువ్వు నచ్చకపోతే ఆడదాకా పిలవకుండా ఉండాల్సింది, ముందే వద్దనాల్సింది. కానీ నువ్వు మధ్యలో పిలిచి టీఆర్పీ కోసం వాళ్ళు వాడుకుంటున్నారు అని ఒక డిస్కషన్ అవుతున్నది. నిజమేనా బాలు? అంటే నేను అక్కడి దాకా పిలవకుండా ముందే వద్దనాల్సింది ఫస్టే. నిజంగా సార్ నన్ను వాడుకున్నారు సార్, నిజంగా వాడుకున్నారు. ఎందుకంటే రేటింగ్ వస్తుంది, ఉప్పల్ బాలకు ఫ్యాన్స్ ఉన్నారు, పబ్లిక్ లో బాగా వెళ్ళిపోతా అని చెప్పి వాడుకున్నారు. కానీ నిజంగా నన్ను తీసుకోవాలని వాళ్ళకు సార్ నా ఏడుపుకు నా బిహేవియర్కి నేను చెప్పిన విధానానికి నా ఫ్యామిలీ కోసం చెప్పి నేను ఇట్లా కష్టపడుతా అని చెప్తే అలాంటి వాళ్ళు తీసుకోవాలి. కానీ నాకు వచ్చే అన్నాన్ని నాశనం చేసిన నవదీప్ అయితే నిజంగా సార్ నేనైతే ఖండిస్తున్నా. నవదీప్ మాత్రం సారీ చెప్పాలి, లేదంటే నవదీప్ మాత్రం బయటికి వెళ్తే మాత్రం ఎక్కడైనా షోలు చేసినా ఎక్కడైనా బయట కారు కనిపిస్తానుకో నా ఫ్యాన్స్ మాత్రం చెప్పుతో మనం కొట్టపోతే నా పేరు ఉప్పల్ బాల్ గారు నేను రాసిస్తున్నా నవదీప్ ని. నువ్వు అనుకుంటావు వార్నింగ్ ఇస్తున్నారా సార్? అర్థం కాదు సార్. ఇప్పుడు నేను బిగ్ బాస్ పోతే ఎలా ఉండాలి? బిగ్ బాస్ కావాల్సింది ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన గేమ్. నాగార్జున సార్ ఏం చెప్తా చేయలేదు, కానీ నాగార్జున సార్ శనివారం వస్తారు. ఇప్పుడు నన్ను తిరుగుతున్నాను బాలు ఇంకా మనతో పాటు గతంలో బిగ్ బాస్ పోయి వచ్చిన శేఖర్ భాష కూడా ఉన్నారు. శేఖర్ భాష కూడా మాట్లాడతా. బట్ ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని నేను. సో బయట నాకున్న సోర్స్ కానీ కొంతమంది అంటున్న మాట ఏంటంటే మీకు సెలెక్ట్ అవ్వలేదు మీరు, కానీ మిమ్మల్ని టీఆర్పీ కోసం ప్రోమో కోసం వాడుకున్నారు. మీకు సెలెక్ట్ అయ్యారు అవ్వలేదని మేలేదని వచ్చిందా? డైరెక్ట్గా ఫోన్ చేసి స్టేజ్ మీదకి రండి అని పిలిచారా? ఏం జరిగింది అంటే మిమ్మల్ని